గంపా నాగేశ్వర గారి శిష్యులు ఎవరైతే ఉన్నారో ఎవరు వచ్చినా ఎవరితోని మాట్లాడుతున్నా కూడా గంప గారితో మాట్లాడితే ఏ విధంగా అనిపిస్తుందో వాళ్ళ శిష్యులు కూడా అలానే మాట్లాడతారు. ఆయన వీడియోస్ చూస్తూ పెరిగిన వాళ్ళని ఏ గూటి పచ్చి ఆ గూటికి చేస్తాయి. ఏదైతే ఆలోచిస్తామో మన కాన్సన్ట్రేషన్ దాని మీద పెడితే ఎలా మనం సక్సెస్ అవుతాం అన్నది ఆయన నిజంగా లైవ్లో మనకు చూపించారు. మరి ఈ శిశింద్రి తండ్రి ప్రేమ లేకుండా తల్లి ప్రేమతోనే పెరిగారని మేము విన్నాం. నా తల్లి దీనికి మొత్తానికి కూడా మా తల్లి నన్ను కన్నా తల్లి ఎవరైతే ఉన్నారో ఆమెదే సక్సెస్ మొత్తం కూడా. ఏదైతే మీరు నష్టపోయారో లైఫ్లో ఎన్నో ఒడిదుడుకులన్నీ మీరు చూస్తున్నారు కాబట్టి నా చిన్నతనంలోనే నాన్న ప్రేమ తెలియదు వాస్తవానికి. అంటే ఇప్పుడు మీరు మీ వరకు మీరు మెయింటైన్ అవ్వటమే ఒకప్పుడు చాలా కష్టంగా ఉంది. జొమాటో చేశాను, ర్యాపిడో చేశాను. మీరు ప్రత్యేకంగా ఒక చారిటబుల్ ట్రస్ట్ మీరు స్థాపించడం జరిగింది. మీకు ఎవరైనా సహాయం చేస్తారా లేకుంటే మీ ఒక్కరే దీన్ని నడిపించడం జరుగుతుంది? నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు ఉండడానికి స్థలం లేకపోతే వెల్కమ్ టు బీఫై న్యూస్ బిజినెస్ మ్యాన్. ఈరోజు మన బిజినెస్ మ్యాన్ శిశింద్రి రియల్ లైఫ్లో కూడా శిశింద్రి అనే చెప్పాలి. ఎందుకంటే తన లైఫ్ని ఆ విధంగా తను లీడ్ చేసుకుంటూ ఈ రోజున ఒక మంచి పొజిషన్లో తను ఉండడం జరిగింది. అలాగే కాదు, అంతేకాకుండా ఒక చారిటబుల్ ట్రస్ట్ పెట్టి ఆ ట్రస్ట్ ద్వారా ఒక 20 మంది ఆడపిల్లలకు తను ఒక అన్నలాగా ఒక తండ్రిలాగా వాళ్ళకి ఒక భరోసా కల్పిస్తూ వాళ్ళకి చదువు చదివిస్తూ ఈ రోజున ఒక మంచి స్టేజ్లోకి వాళ్ళని తీసుకురావడం జరుగుతుంది. అలాగే అంతేకాదండి, అలాగే ఫ్రీడమ్ అసోసియేట్ ఎండి గారు తను ఎవరో కాదు శిశింద్రి మనతో పాటు మన వీఫై న్యూస్లో ఉన్నారు. మరి ముఖ్యంగా మోటివేటర్ గంపా నాగేశ్వరరావు గారి శిష్యులు. శిశింద్రి గారు నమస్తే. నమస్తే మేడం. శిశింద్రి గారు అని పిలవాలా వద్దా? తప్పకుండా మేడం. అంటే ఇది నిజంగా రియల్ లైఫ్లో ఉన్న నేమా లేకుంటే మీరు సక్సెస్ సాధించారు కాబట్టి ఒక చిన్న శిశింద్రిగా ఉంటూ చిన్న వయసులోనే ఇంత సక్సెస్ సాధించినందుకు ఎవరైనా ఈ పేరు పెట్టారా లేకుంటే మీ పేరెంట్స్ పెట్టినటువంటి పేరా? నా తండ్రి గారు పెట్టారు మేడం. నా తండ్రి గారు పెట్టిన నేమ్ అది. నాకు నా చిన్నతనంలోనే మా నాయనమ్మ గారి పేరు సీతమ్మ, మా తాతయ్య గారి పేరు చంద్రయ్య. ఈ 2 నేమ్స్ కలవాలని నా తండ్రి గారు పెట్టారు, శిశింద్రి అని పెట్టారు. మరి ఈ శిశింద్రి తండ్రి ప్రేమ లేకుండా తల్లి ప్రేమతోనే పెరిగారని మేము విన్నాం. ఎన్నో కష్టాలు చూసారని మేము విన్నాం. ఈ రోజున ఈ స్టేజ్లో మీరు ఉన్నారు అని అంటే ఇది మీకు ఎలా సాధ్యమైంది అన్నది నిజంగా ఒక క్వశ్చన్ మార్క్ అని మేము అనుకోవచ్చు. ఎందుకంటే హైదరాబాద్ మీరు ఒక ఉద్యోగం కోసం వచ్చినటువంటి వ్యక్తి. ఒక చిన్న జాబ్ దొరికినా నాకు 10,000 శాలరీ వచ్చినా చాలు, 15,000 జీతం వచ్చినా చాలని ఎక్కడో నల్గొండ నుంచి ఒక ఉద్యోగ రీత్యా మీరు హైదరాబాద్ రావడం జరిగింది. అలా మీరు జాబ్ కోసం వచ్చినటువంటి మీరు జొమాటోలో కావచ్చు, ర్యాపిడోలో కావచ్చు, వీటిలో కూడా మీరు జాబ్ చేస్తూ ఈ రోజున ఈ స్థాయికి వచ్చారంటే అంటే మీ గురించి కొంతమంది తెలిసిన వాళ్ళకి వాళ్ళు అనుకోవచ్చు ఎలా సాధ్యమైంది. కాలినడకన నడిచేటువంటి వ్యక్తి ఈ రోజున కారుల్లో తిరుగుతున్నాడు, బంగ్లాలో ఉండగలుగుతున్నాడు. అంటే మీరు మీ ఊర్లో పూరు గుడిసెలో మీరు ఉండడం కానీ జన్మించడం కానీ పెరగడం కానీ అలాంటి వాతావరణంలో పెరిగినటువంటి ఒక వ్యక్తి ఈ రోజున ఇంత సక్సెస్ని సాధించడమే కాదు, ఎంతోమందిని మోటివేట్ చేస్తూ ఎంతోమందికి లైఫ్ని ఇస్తూ మీరు ఒక రకంగా చెప్పాలంటే ఈ స్థాయికి ఎలా రాగలిగారు ఒకసారి మా వీఫై న్యూస్ ప్రేక్షకులకు? నేను ఇలా రావడానికి కారణం ఒకటే మేడం, చెప్పండి. నా కుటుంబ పరిస్థితులు. నా తల్లి దీనికి మొత్తానికి కూడా మా తల్లి నన్ను కన్నా తల్లి ఎవరైతే ఉన్నారో ఆమెదే సక్సెస్ మొత్తం కూడా. ఎందుకు అంటే నా చిన్నతనంలోనే నాన్న ప్రేమ తెలియదు వాస్తవానికి. నాన్నను ఏ రోజు నేను నాన్న అన్న పదం నేను వాడలేదు. నాకు నాన్న అయినా అమ్మ అయినా హీరో అయినా హీరోయిన్ అయినా నా ఫేవరెట్ మా అమ్మగారే. సో నా చిన్నతనం నుండే నేను అమ్మ కాడ పెరిగిన, అమ్మమ్మ ఉంటుండే, అమ్మమ్మ దగ్గర పెరిగిన, మా మామయ్య ఉంటుండే, మేము నలుగురం కలిసి పెరుగుతుంటిమి. సో మా అమ్మ ఏదో కూలినాలి పని చేసుకొని నన్ను పెంచుకుంటూ వచ్చింది. మాది నల్గొండ డిస్టిక్, నకరేకల్ మండలం, కడపర్తి గ్రామం నా ఊరు. దాని పక్కనే కటంగూర్ అని ఉంటుంది, అక్కడ మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. నేను చిన్నతనం అక్కడే పెరిగిన. అక్కడ పెరిగినప్పుడు మాదొక చిన్న పూరి గుడిసె,
నార్మల్గా ఒక 10 ఫీట్ ఒక 15 ఫీట్ వరకు ఉంటుంది అంతే. ఇటు చూసుకుంటే ఒక 6 ఫీట్ ఉంటుంది. సో మీకు ఐడియా ఉండుంటే నా చిన్నతనంలో నేను చిన్నగా ఉన్నప్పుడు వర్షం పడ్డది అనుకోండి, మా అమ్మమ్మ మా మామయ్య మా అమ్మ ఏం చేస్తుండే, వర్షం నీళ్ళలో ఎక్కడైతే కురుస్తుందో అక్కడ ఆ గిన్నెలు పెడుతూ ఉంటుండే, ఎక్కడైతే కురవదో అక్కడ నన్ను పడుకోబెడుతుండే మా అమ్మ. ఇక వాళ్ళకు నైట్ అంతా శివరాత్రి. వాళ్ళు మెలుకుని వర్షం వస్తే అంతలా కమ్మలు కదా, ఇప్పుడు తాటి కమ్మలు తెలుసు కదా మీకు, ఐడియా ఉంటుంది కదా. సో అవి వాటితో ఉంటుంది గుడిసే అది. సో వర్షం వచ్చినప్పుడు ఏమైతే కురుస్తుంటుంది, కురిచినప్పుడు కింద అలుకుతారు, మీకు ఐడియా ఉండుంటే మట్టితో అలుకుతారు. సో ఆ కుర్చిన దగ్గర గుంటలు పడుతూ ఉండే, అదంతా చాయ్ కలర్ లో వచ్చేసి. సో అలా పడ్డప్పుడు మా అమ్మమ్మ వీళ్ళు ఏం చేస్తుండే అంటే ఆ ఇంట్లో గిన్నెలు తీసుకొని ఆ కుర్చీ దగ్గర పెడుతుండే, ఎక్కడ వర్షం వస్తుందో ఎక్కడైతే కురవదో అక్కడ నన్ను పడుకోబెడుతుండే. ఇక వాళ్ళ నైట్ మొత్తం కూర్చొని అలాంటి పరిస్థితి ఉంటుండే. కరెంట్ ఉండకపోతుండే. మీకు ఐడియా ఉంటే అప్పట్లో, అంటే నాది ఒక 15 ఇయర్స్ బ్యాక్ మీరు చూసుకుంటే, అప్పుడు మా ఇంట్లో ఒకటి చిన్న కిరోసిన్ది ఒకటి దీపం ఉంటుండే, దానికి ఒక బత్తి పెట్టి దాన్ని పెట్టుకొని ఉంటుంటే మీ నైట్ కరెంటు పోతుండే. సో అలా పెరిగాను నేను. అంటే మీరు చదువుకున్నది కూడా మన కిరోసిన్ దీపంతోనే మీరు చదువుకున్నారు అనుకోవచ్చా, ఒకవేళ నైట్ టైం చదవాల్సి వస్తే? చదవడం అంటే నార్మల్గా అంతే ఇక నైట్ టైము. సో ఒకవేళ మనము ఈ చదువు ఏదైతే ఉందో, ఈ చదువు కూడా నాకు కల్లిమేర అని ఉంటుంది పక్కన, ఒక 3 కిలోమీటర్స్ నడవాలి స్కూల్కి, ఒక 3 కిలోమీటర్స్ నడవాలి ఎవ్రీడే. సో వెళ్తూ ఉండేవాడిని, వస్తూ ఉండేవాడిని. అమ్మమ్మ వాళ్ళ ఊర్లోనే ఉన్నారా? అమ్మమ్మ వాళ్ళ ఊర్లోనే. చిన్నతనంలో మొత్తం అక్కడే పెరిగాను. నా 5th క్లాస్ వరకు అక్కడే పెరిగాను. కానీ నా 5th క్లాస్ తర్వాత మా నాన్నగారు చనిపోయారు. చనిపోయినప్పుడు నన్ను ఇక్కడ నుండి తీసుకెళ్లారు. అప్పుడే నేను ఇక్కడ మా నాన్నని చూడటం అనేది, కొన్ని కుటుంబ పరిస్థితుల వల్ల నన్ను ఇక్కడ ఉంచారంట. అప్పుడే నేను అక్కడ చూడడము. అంటే మీ నాన్నగారు ఎప్పుడైతే చనిపోయారో, ఆ చనిపోయినప్పుడు అక్కడికి తీసుకుని వెళ్తే అప్పుడే చూసాను. అప్పుడే చూశాను. ఇక అది ఇప్పటికీ అలా మైండ్లో, నాకు అదే మైండ్లో ఉంది. ఆ రోజే నేను నాన్న హాస్పిటలైజ్డ్, అంటే చనిపోయే ముందు నాన్న హాస్పిటలైజ్డ్ అయినప్పుడు ఒకసారి నన్ను కల్పించినప్పుడు నన్ను నాన్న నేను అనడము, ఆయన కొద్దిగా దగ్గర తీసుకోవడం, అదొక్కటే నాకు గుర్తున్నది. ఇక నాకు మొత్తం కూడా అన్నీ అమ్మనే చూసుకుంది. ప్రతిదీ కూడా నేను మీరు పుట్టినప్పుడు మదర్కి ఫాదర్కి ఏమన్నా గొడవలు ఇట్లాంటి ఏమైనా జరుగుతుంటే సపరేట్గా ఉండాల్సి వచ్చింది? అంటే మీరు 6th క్లాస్ వరకు అంటే ఇంచుమించుగా మీకు ఒక 10-11 ఇయర్స్ ఏజ్ వచ్చింది. కానీ అప్పటి వరకు నాన్న ప్రేమను ఎందుకు మీరు మిస్ అయ్యారు? మిస్ అవ్వడం అంటే అంటారు కదా, జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం అది అని. సో అలాగా నాకు కొన్ని కుటుంబంలో అమ్మకి అప్పుడు కొన్ని ఇబ్బందులు జరిగినాయి. మా నాన్నగారి తరపున కుటుంబం పెద్దది, చాలా పెద్ద కుటుంబమే. 2 మేనత్తలు ఉంటుండే, ఒక పెద్దనాన్న ఉన్నాడు, 3 బాబాయిలు ఉన్నారు. అయినా కానీ ఎవ్వరూ మాకు సపోర్ట్ చేయలే. కొన్ని ఇబ్బందుల కుటుంబాల ల్యాండ్ తగాదాలల్లో అట్లా మేము అమ్మ నన్ను ఇక్కడ తీసుకురావడము, అలా ఇక నేను సాగడము, ఇక నా జర్నీ అలా సాగింది. ఆ తర్వాత నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక ఈ ల్యాండ్ ఏవైతే, అంటే భూమి ఆస్తి గొడవలు ఏవైతే ఉంటాయో వీటి విషయంలో కూడా నన్ను ఇబ్బంది పెట్టారు మా సొంత వాళ్ళు. ఎప్పుడు కూడా చెప్తాను నేను మీటింగ్లలో కూడా, ఎవరినైనా నమ్మండి కానీ పాలోళ్ళని నమ్మకూడదు అనేసి. అంటే ఎవరినైనా నమ్మవచ్చు, పాలు ఎట్టి పరిస్థితుల్లో నమ్మడానికి వీలు లేదు. సో అలాగా మనల్ని, మన దగ్గర వాళ్ళే ఎవరు మనల్ని ఇబ్బంది పెట్టారండి, మన దగ్గర వాళ్ళే మనల్ని ఇబ్బంది పెట్టారు. అమ్మని ఇబ్బంది పెట్టారు, నన్ను ఇబ్బంది పెట్టారు, చాలా ఇబ్బందులు జరిగినాయి. మీరు చూస్తే మన ఎన్టీవీలో కూడా తల్లి కొడుకు సెల్ టవర్ ఎక్కిరని వస్తుంది ఒకటి న్యూస్. సో అది కూడా మేము న్యాయం కోసమే అమ్మ నేను అప్పట్లో ఇబ్బంది పడ్డాము. మనదే అది. అమ్మ నేను చాలా ఇబ్బంది పడ్డాము. కొన్ని సందర్భాలలో తిండి లేదు, కొన్ని సందర్భాల్లో ఉండడానికి ఇల్లు లేదు. ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఊర్లో పెద్ద మనుషులు కొంతమంది సహకరించి మాకు కొంత చేశారు. కొన్ని జరిగినాయి ఇక. సో అలాగా నేను అవన్నీ చూస్తూ పెరిగాను కదా, ఇక తీసుకున్నాను. ఇక నా కుటుంబానికి మేమంటే ఏందో చూపించాలి. అమ్మ అంత కష్టపడ్డందుకు నా పేరు, అమ్మ పేరు అయినా కానీ అక్కడ ఉండాలి. నా ఊర్లో, నేను పుట్టినటువంటి ఊర్లో నేనంటూ తెలిసిన నా ప్రపంచానికి, మేమంటూ తెలిసిన నా కుటుంబం, నా ప్రపంచానికి మా పేరేంటో తెలియాలి, మేమేంటో తెలియాలనేది నా మనసులో గట్టిగా నాటుకుపోయింది.
అప్పుడు నేను తీసుకున్న నిర్ణయము చదువుకుంటూ ఊర్లలో నేను నెకరికల్లో కొద్దిగా నిమ్మకాయ ఉంటుంది మనకు అక్కడ లెమన్ కంపెనీస్ ఫేమస్ అక్కడ నెకరికల్. ఓకే. సో అక్కడ నేను పనులు చేయడము, అమాల్ పని చేయడము, అన్ని పనులు చేశాను ఆల్మోస్ట్. అలా కాకుండా నేను నల్గొండకి వెళ్ళాను, స్వామి రామానంద తీర్థ ఇంజనీరింగ్ కాలేజ్లో పాలిటెక్నిక్ చేశాను. అలా చేసుకుంటూ ఉన్నప్పుడు కూడా నేను క్యాటరింగ్లు చేసేవాడిని నల్గొండ హాస్టల్లో ఉంటూ. క్యాటరింగ్లోకి వెళ్ళేవాడిని. ఎక్కడ వెళ్ళినా కానీ క్యాటరింగ్లోకి వెళ్ళి నేను అక్కడ కూడా నేను ఒక టీం రెడీ చేశాను. టీం రెడీ చేసి సపరేట్గా నేనే కొన్ని విజిటింగ్ కార్డ్స్ కొట్టించి ఒక చిన్న బిజినెస్ లాగా అక్కడ కూడా మళ్ళీ స్టార్ట్ చేశాను. అలా చిన్నతనం నుండే నాకు కొంచెం బిజినెస్ మైండ్ సెట్ వచ్చేసింది. సో అలా ఊర్లో ఒక చిన్న కిరాణా డబ్బా కొట్టు లాంటిది ఒకటి పెట్టాము. దాని తర్వాత అక్కడ నుండి మళ్ళీ ఇది డిప్లొమా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక హైదరాబాద్కు రావాలి, ఏదో సాధించాలి, ఇక్కడ ఉంటే ఇలా కాదు అనేసి నేను ఒకటి మైండ్లో బాగా ఫిక్స్ అయిపోయాను. అలా ఫిక్స్ అయ్యి హైదరాబాద్కి 2017లో రావడం జరిగింది. 2017లో రావడం జరిగింది. ఒక్కసారి మన గంప నాగేశ్వరరావు గారి వీడియోలు చూసి ఇంపాక్ట్లో అదే నేను అడుగుదాం అనుకుంటున్నాను. ఇప్పుడు మరొకటి అండి శ్రీసింద్రి గారు, గంప నాగేశ్వరరావు గారి శిష్యులు ఎవరైతే ఉన్నారో శ్రవణ్ గారు కావచ్చు, ఇలా కొంతమంది ఆయన శిష్యులు నా దగ్గర రావడం జరిగింది. నేను వాళ్ళ ఇంటర్వ్యూ కూడా చేశాను. ఎవరు వచ్చినా ఎవరితో మాట్లాడుతున్నా కూడా గంప గారితో మాట్లాడితే ఏ విధంగా అనిపిస్తుందో వాళ్ళ శిష్యులు కూడా అలానే మాట్లాడతారు. ఆయన్ని చూస్తే ఎలా అనిపిస్తుందో మీ మాటలు విన్నా, మిమ్మల్ని చూస్తున్నా మరో గంప గారు కనిపిస్తారు మీ అందరి కళ్ళల్లోని. అంటే ఆయనతో స్నేహం చేయడం వల్ల, ఆయన మోటివేషన్ క్లాసెస్ వినడం వల్ల ఆయనతో కొంత జర్నీ చేస్తారు కాబట్టి మీరంతా మాకు అలాగే కనిపిస్తున్నారా, లేకుంటే అలా ఏమైనా ఆయన మిమ్మల్ని అందరినీ అట్లా తయారు చేస్తున్నారు అనుకోవచ్చు? యాక్చువల్గా ఏంటంటే మేడం, ఒక సామెత ఉంటుంది, ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరుతాయని. అదొకటి. ఇంకొకటి 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీరులు అవుతారు అంటారు. వారు వీరులా వీరు వారులా అవుతారని అంటారు కదా. సో అలాగా సారు కూడా చాలా కష్టపడి వచ్చారు. ఆయన కూడా ఒకప్పుడు ఆటో నడిపారు, చాలా కష్టపడి వచ్చారు. ఆయన వీడియోస్ చూస్తూ పెరిగిన వాళ్ళం మేము. సో అప్పుడు ఏమవుతుందంటే మా మైండ్ ట్యూన్ అయిపోతుంది. సో ఆయనలాగా మారిపోతున్నాం మేము కూడా. మీరు ఒక బుక్ ఉంటుంది, ది గ్రేట్నెస్ గైడ్, మహోన్నతికి మార్గదర్శకాలు అనేసి రాబిన్ శర్మ గారు రాశారు. సో ఆయన ఒక మాట అంటాడు, మీరు ఏ బుక్ అయితే చదువుతారో ఆ బుక్ రాసిన వ్యక్తి ఈ క్షణం భూమి మీద ఉన్నా లేకపోయినా ఆయన ఆలోచనలు కొంతైనా నీలో వస్తున్నాయని అర్థం చేసుకోండి అనేసి ఒక మాట అంటారు. అలాగా వీళ్ళ వీడియోలు సార్ని ఫాలో అవుతుండడం వల్ల ఆయన ఆలోచనలు, ఆయన పెట్టుకున్నటువంటి ఏవైతే సంకల్పాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో మోటివేషన్ సంబంధించి అవన్నీ మాలోకి వచ్చేసినాయి. సో అలా మేము ఇన్స్పైర్ అయిపోయారు. మళ్ళీ మిమ్మల్ని చూసి కొంతమంది ఇన్స్పైర్ అవుతున్నారు. అలాగే మీకు మొత్తం ఒక టీం రెడీ అయిపోతుంది. అలా రెడీ అయిపోతుంది. కానీ ఒక మంచి కాన్సెప్ట్ లో వెళ్తారండి. గంపగారి శిష్యులే కానీ గంపగారి మోటివేషన్ క్లాసెస్ సార్తో కూడా కొంత పరిచయం ఉంది. సార్ ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఎన్నో విషయాలు, తెలియనటువంటి విషయాలు తెలుసుకున్నాము. లైఫ్లో మనం ఏదైనా సాధించాలి అని అంటే అది మనం సాధించలేకపోతున్నాము అని మనం భయపడాల్సిన అవసరం లేదు. కరెక్ట్గా ఆయన చెప్పినటువంటి కనుక మనం పాటించుకుంటూ వెళ్తే మన ఆలోచన విధానం, మన బ్రెయిన్, మనం ఏదైతే ఆలోచిస్తున్నామో మన కాన్సన్ట్రేషన్ దాని మీద పెడితే ఎలా మనం సక్సెస్ అవుతాం అన్నది ఆయన నిజంగా లైవ్లో మాకు చూపించారు. అవును, అది ఏంటంటే కేవలం మైండ్ సెట్ ఏనండి. ఇప్పుడు కొంతమంది ఉంటారు, వీడియోలు చూస్తూ ఉంటారు, మంచి మోటివేషన్ వీడియోస్ చూడటం వల్ల అది జరగదు మనలో, దాన్ని ఆచరించడం వల్ల జరుగుతుంది. ఏదైనా అంతేనండి జీవితంలో. ఈరోజు నేను ఊరు నుండి, మా ఊర్లో నుండి ఇక్కడికి రాగలిగాను అంటే అది నాలో ఉన్నటువంటి సంకల్పం. నేను అక్కడే ఉంటూ ఈ వీడియోలు చూసుకుంటూ ఉన్నాను అనుకోండి, నేను అక్కడే ఉండేవాడిని. ఆచరణ ఇంపార్టెంట్ జీవితంలో. ఎప్పుడు కూడా ఏదైనా పని చేయాలంటే ఆచరణ ఇంపార్టెంట్, దాని తగ్గట్టు దృఢ సంకల్పం ఇంపార్టెంట్. ఇది మెయిన్ అండి. సో అలాగా గంప సార్ గురించి చెప్పాలంటే చాలానే ఉన్నాయి. సో ఈ సార్ మాకు చాలా చేశారు, నేర్పించారు, ట్రైనింగ్స్ ఇచ్చారు, చాలా నేర్పించారు మాకు. సో మేము కూడా అదే బాటలో వెళ్తున్నాము. సో ఆయన ముళ్ళ బాటను దొక్కారు కానీ పూల బాటను వేశారు. సో అదే పూల బాటలో మమ్ము నడిపించారు, మేము కూడా అదే బాటలో మాతో పాటు కొంతమంది నడిపిస్తున్నాము. అలా మేడం. ఇప్పుడు అలా మీరు విలేజ్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఏదైతే మీరు నష్టపోయారు, లైఫ్లో ఎన్నో ఒడిదుడుకులన్నీ మీరు చూస్తున్నారు కాబట్టి మళ్ళీ మీ విలేజ్లో మీరంటూ ఏంటి, మీ ఫ్యామిలీ అంటే ఏంటి, అమ్మను ఒక స్థాయిలో, అమ్మ ఏ విధంగా అయితే మిమ్మల్ని కష్టపడి పెంచారో, ఏ విధంగా అయితే మిమ్మల్ని చూసుకున్నారో,
ఇవన్నీ ప్రతి ఒక్కటి చాలా సీరియస్నెస్గా తీసుకుని ఇంత సక్సెస్ మీరు సాధించారు. సాధించడమే కాదు, మీరు ప్రత్యేకంగా ఒక చారిటబుల్ ట్రస్ట్ మీరు స్థాపించడం జరిగింది. అది ప్రత్యేకంగా ఆడపిల్లల గురించి స్థాపించడం జరిగింది. అంతేకాదు మీ ట్రస్ట్ కూడా అమ్మాయి పేరు పెట్టారనే విన్నాం. దాని గురించి నేను చెప్పే కన్నా కూడా మీ నోటి వాటి వింటే ఇంకా బాగుంటుంది. తప్పకుండా మేడం. యాక్చువల్గా చారిటీ మనం 2023లో పెట్టాం మేడం. ఓకే. అనుశ్రీ చారిటబుల్ ట్రస్ట్ అనేసి అనుశ్రీ నా స్నేహితురాలు. సో అప్పుడు కొంత స్టార్ట్ చేసింది అప్పుడే. అప్పుడు మీ ఇద్దరం డిస్కస్ చేస్తుంటే నాకు చెప్పిండే ఇట్లా స్టార్ట్ చేసిన అనేసి. సో మనకు కూడా అదే అలాంటి ఆలోచనలే. నాకు ఒక ఆలోచన ఉంటుండే, ఈ ఆడపిల్లల్ని మనం తీసుకుందాము, ఆడపిల్లల్ని ఎంచుకుందాం మనం అనేసి ఇప్పటి వరకు ఒక 20 మందిని ఎంచుకున్నాం. 2వ తరగతి నుండి 9వ తరగతి వరకు ఇప్పుడు నేను చదివిస్తున్నాం మేడం ఆడపిల్లల్ని. సో వీళ్ళని ఎంచుకోవడానికంటే ముందు నేను ఒకటి చెప్తాను మీడియా ద్వారా. చాలామంది మీకు తెలుసో తెలియదో మా దగ్గరకు వస్తూ పిల్లల్ని ఇచ్చిపోతుంటారు కదా. మీకు చూడండి, భర్త చనిపోయినప్పుడు వేరే పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అనుకోండి భార్య, ఆమెకు ఒక పాప ఉంటుంది, భర్త యాక్సెప్ట్ చేయడు సెకండ్ మ్యారేజ్లో, అప్పుడు ఆ పాపను తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెడుతూ ఉంటారు. లేదు, ఇద్దరు భర్త భార్య ఇద్దరు యాక్సిడెంట్లో కానీ ఏదైనా సందర్భాలలో చనిపోయినప్పుడు ఈ పిల్లలు ఉంటారు కదా, కుటుంబ సభ్యులు ఉంటారు, బాబాయ్లు, చిన్నమ్మలు, పెద్దనాన్నలు ఉంటారు, కానీ వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ మనకు అప్పచెప్పి వెళ్తుంటారు. సో ఇవన్నీ మనం చూసినప్పుడు కొంత నాకు కూడా బాధ అనిపిస్తూ ఉంటుంది. సో మనం ఒక అన్నలాగా అన్నీ గుర్తొస్తుంటాయి. ఇంకొకటి ఏంటి అంటే మేడం, మనం ఈ ఆడపిల్లల్ని ఎంచుకోవడానికి గల కారణం ఏంటి అంటే, మీరు చూడండి, ఈరోజు నేను ఇక్కడ కూర్చోగలిగాను, మీతో మాట్లాడగలుగుతున్నాను అంటే దీనికి కేవలం కారణం మా అమ్మగారే కదా. సో ఈ సృష్టిలో అమ్మను మించిన దైవం లేదు. అమ్మ అంటే స్త్రీ. సో ఈమెను మించిన దైవం లేదు ఇక. అలాగా ఒక ఇంట్లో ఒక కొడుకు చెడిపోవాలన్నా, తను బాగుపడాలన్నా, ఒక అమ్మాయి చెడిపోవాలన్నా, తను బాగుపడాలన్నా కేవలం తల్లిపైనే ఆధారపడి ఉంటుంది. సో ఈరోజు నేను ఎంచుకుంటున్నటువంటి ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో రేపు తను కూడా ఒక ఇల్లాలు అవుతుంది. తను కూడా ఇల్లాలు అవుతుంది. ఇల్లాలు అయినప్పుడు తనకు కొడుకో బాబో పాపం ఎవరో ఒకరైతే పుడతారు. సో అప్పుడు ఈమెకు మనం ఏదైతే నేర్పిస్తున్నామో, ఏమైతే చిన్నతనం నుండి నేర్చుకుందో అవి వారిని తీసుకెళ్తుంది. రేపు మన భారతదేశానికి వీళ్ళు ఒక శక్తిలా మారుతారు. సో రేపు ఐఏఎస్లు కానివ్వండి, ఐపీఎస్లు కానివ్వండి, వాళ్ళు ఏదన్నా ఒక స్థాయికి పోయినప్పుడు ఈ శిశింద్రి ఫోటో ఉంటుంది కదా ఇంట్లో, వాళ్ళ కొడుక్కి వాళ్ళ కుటుంబానికి చెప్పుకుంటారు కదా, ఆ సంతోషం నాకు ఎక్కువ ఇస్తుంది. సో దానికోసమే మనం పనిచేస్తున్నాం. అంటే ఇప్పుడు మీరు మీ వరకు మీరు మెయింటైన్ అవ్వటమే ఒకప్పుడు చాలా కష్టంగా ఉండే శిశింద్రికి. అలాంటి శిశింద్రి ఇప్పుడు ఎంతమంది పిల్లల్ని చేరదీసి వాళ్ళు చదివిపించి ఇదంతా మీకు ఎవరైనా సహాయం చేస్తారా, లేకుంటే మీ ఒకరే దీన్ని నడిపించడం జరుగుతుందా? సహాయం అనేది మనం ఇప్పటివరకు ఎవరిని కోరలేదు మేడం. యాక్చువల్గా మీరు అన్నది కరెక్టే. నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు ఉండడానికి స్థలం లేకపోతే దిల్సుఖ్ నగర్లో మీకు చైతన్యపురి కాలనీ ఐడియా ఉండుంటే 2 డ్రైనేజ్లు ఉంటాయి, దాని పక్కనే బస్ స్టాప్లు ఉంటాయి. తలాపున బ్యాగ్ పెట్టుకొని పడుకున్నాను. నైట్ మిడ్ పోలీస్ వాళ్ళు వచ్చి లేపి అడిగారు, ఏం బాబు ఇక్కడ పడుకున్నావు, బ్యాగ్లో ఎందుకు తీసి చూపించాను అని అడిగారు. చూపించాను, సరే ఇట్లా ఒక మీటింగ్కి వచ్చాను, ఇట్లా ఉన్నాను అని చెప్తే, పర్లేదమ్మా కానీ ఇట్లా పడుకోకూడదు, రోడ్ల పైన ఉండకూడదు అంటే మళ్ళీ బస్ స్టాండ్కి వెళ్ళి పడుకున్నాను, ఇది మన దిల్సుఖ్ నగర్లో. అలా జర్నీ సాగింది. జొమాటో చేశాను, ర్యాపిడో చేశాను, అంటే నన్ను నేను పోషించుకోవడానికి ఇక్కడికి వచ్చి అన్నీ చేశాను. చేస్తూ 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 ఒక బిజినెస్, ఒక ఎంటర్ప్రెన్యూర్గా నేను ఈ క్రమంలో తెలుసుకున్నది ఏంటంటే, జాబ్ చేయకూడదు, వ్యాపారమే చేయాలి. చేస్తే వ్యాపారంలోనే మనకు జీవితం ఉంది, 10 మందికి జీవితం ఇవ్వగలుగుతాం. ఈరోజు నేను జాబ్ చేసి నా కుటుంబం ప్రస్తుతం ఆర్థిక అవసరాలు మాత్రమే తీర్చుకోగలుగుతాను. కానీ నేను ప్రేమిస్తున్నది ఏంటి, నా ఇంటిని. నేను ప్రేమిస్తున్నది ఏంటి, నా ఊరిని. నేను చేయదలుచుకుంటున్నది ఏంటి, కొంతమందికి లైఫ్ని ఇవ్వాలి అనుకుంటున్నా. సో అలాంటప్పుడు సాధ్యం కాదు. సో ప్రేమించడం గొప్ప కాదు, ప్రేమను చూపించడం గొప్ప. ప్రేమను ఎలా చూపిస్తావు? ఇప్పుడు నా ఊరికి వెళ్ళి నా ఊరిని నేను ప్రేమిస్తున్నా అంటే వాళ్ళకి ఎలా అర్థమవుతుంది?
అర్థం కాదు కదా. అర్థం కాదు. వాళ్ళ కోసం మనం ఏదైనా చేసి ఏదో ఒకటి చేయాలి. అది కావాలి అంటే దానికి మూలం ఒకటి డబ్బు. ఈ డబ్బు కావాలి అంటే మనం వ్యాపారమే చేయాలి. సో అప్పుడు నేను ఎంచుకున్నటువంటిదే ఈ ఫ్రీడమ్ అసోసియేట్స్ని పెట్టి ఒక టీం బిల్డ్ చేసి వ్యాపారం అనేది స్టార్ట్ చేసాం ఎంటర్ప్రెన్యూర్గా, పెట్టుబడి లేకుండా. డబ్బులు అనే టాపిక్ వచ్చింది కాబట్టి అసలు డబ్బు ప్రాముఖ్యత ఏంటి, డబ్బును మనం అసలు ఎందుకు సంపాదించాలి, ఒకవేళ సంపాదిస్తే దాన్ని ఎలా 10 రెట్లు మనం చేసుకోగలుగుతాము ఒకసారి. డబ్బు ఎందుకు సంపాదించాలంటే ఇది క్వశ్చన్ అంటే నార్మల్గా ఎవరినైనా అడిగాను మేడం. జీవితంలో డబ్బు లేనిది జీవితమే లేదు నన్ను అడిగితే. ఇప్పుడున్న ఒక మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది, పంచభూతాలలో 6వ భూతం తయారైంది అదే డబ్బు అనేసి. అవునా? సో అలాగా డబ్బు లేకుంటే మనం ఏది చేయలేం. డబ్బు అనేది చాలా ముఖ్యం జీవితంలో. ఈరోజు నా ఇంటికి, నా తల్లికి కానీ నాకు కానీ వేరే నేను బయటికి వెళ్తే నాకు రెస్పెక్ట్ కావాలంటే డబ్బు ముఖ్యం. అంతే కదా మేడం. ఈ డబ్బు లేని అసలు నేను అంటూ ఉంటాను, నీలో ఎంత మంచితనం ఉన్నా డబ్బు లేని నువ్వు, నీలో ఎంత మంచితనం ఉన్నా డబ్బు లేని నువ్వు ఎవరికి నచ్చవు, ఎవరికి నచ్చవు. నీకు డబ్బు ఉంటేనే నేను నలుగురు చేరదీస్తారు. చేరదీసుడు గారు నీ దగ్గరికి నలుగురు వస్తారు, చేస్తారు. ఎప్పటికీ మనం ఇలానే ఉండాలి, ఇలా ఉండకూడదు. అదే నాది. సో అలాగే మనం డబ్బు ప్రాముఖ్యత మన మీటింగ్లలో కూడా మెయిన్గా అదే చెప్తాం, డబ్బు ప్రాముఖ్యతనే వివరిస్తాం మనం. సో ఇప్పుడు నేను 10 మందిని, ఒక 20 మందిని మనం అక్కడ ఉంచాము, ఆడపిల్లల్ని చదివిస్తున్నామంటే డబ్బు నా దగ్గర ఉంది కాబట్టి. కాకపోతే నేను అనుకున్న దాని అంతా రీచ్ కావాలి అంటే నా అక్కడ ఉన్నంతలో నేను చేస్తున్నాను. ఇప్పుడు మీ టీంలో ఎంతో మంది జాయిన్ అవుతూ ఉంటారు, అంటే మీ టీం మెంబర్స్ అంతా కూడా వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళు సక్సెస్ అవుతున్నారా, వాళ్ళు మీతో పాటు కలిసి జర్నీ చేస్తున్నారా, లేకుంటే మధ్యలోనే వదిలిపెట్టి వెళ్తున్నారా? ఇక్కడ ఒకటే మేడం, అవకాశాలు వదిలారనుకోండి ఎవరైనా, అది వేరే వారికి దక్కుతాయి. అయితే ఇక్కడ ఒకటి జరుగుతుంది, చాలా మంది వస్తారు. మనం ఎవ్రీ వీక్ మనం మీటింగ్, అది ఎవ్రీ మంత్ మనం ఒక మీటింగ్ పెడతాము. అందులో మెయిన్గా ఒక 100 మెంబర్స్ వరకే ఉంటుంది మీటింగ్, ఎక్కువ తీసుకోం మనం ఎవ్రీ మంత్. ఇంకొకటి నారీ శక్తి అని ఒకటి సపరేట్ ఉంది, ఉమెన్ ఎంపవర్మెంట్ మీటింగ్. అది కూడా ఎవ్రీ మంత్ వన్స్ 2 మీటింగ్స్ పెడతాం మనం. చాలా మంది వస్తారు, చూసి వెళ్ళిపోయేవారు ఉంటారు కొంతమంది. మీకు ఒకటి ఉంటుంది కదా, మెట్ల వరకు వెళ్ళడం కాదు, మెట్టు ఎక్కినప్పుడే మనం పైకి చేరుకోగలుగుతాం. సో చాలా మంది వచ్చి చూసి వెళ్ళే వాళ్ళు ఉంటారు. కొంతమంది చేస్తారు. వారు ఎందుకు చేస్తారు అంటే ఇక్కడ ఆపర్చునిటీ మెయిన్. ఒక స్టోరీ చెప్తాను మేడం. ఆపర్చునిటీ దొరకడం ముఖ్యం కాదు, దాన్ని వాడడం కూడా తెలియాలి. ఇప్పుడు సింపుల్గా ఒక యోగి ఎక్కడో ఒక కొండపైన అతను దాదాపు ఒక 40 years వరకు ఆ గుహలో ఉండేవాడు. కానీ అతనికి ఒక ఆలోచన వచ్చింది. అంటే మీరు ఇందులో మూలాలు అర్థం చేసుకోండి. ఈ స్టోరీలో మీకు చెప్తాను. అతనికి ఒక ఆలోచన వచ్చింది ఆ యోగికి. అతను ఏం చేశాడంటే ఇల్లు కట్టుకోవాలి నేను అనుకున్నాడు. అక్కడ కొండపై ఉన్నటువంటి చెట్లు ఏవైతే ఉన్నాయో ఆ చెట్లను నరికేసి ఒక ఇల్లు కట్టుకోవాలని అనుకుంటాడు. అయితే ఆ కొండ అడుగు భాగంలో ఒక విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్లో ఈ మనకు రంపం అంటారు, తెలుసు కదా మీకు. సో ఇప్పుడు అప్డేటెడ్గా, ఒకప్పుడేమో రంపం ఉంటుండే, ఇప్పుడేమో మిషన్స్ వచ్చాయి కోసేవాళ్ళు, ఇప్పుడేమో మిషన్స్ వచ్చాయి. అయితే ఈ యోగి ఎవరైతే ఉన్నారో ఈయన కొండపై నుంచి దిగుతూ వచ్చి ఈ షాప్లో, ఆ రంపం అమ్మే షాప్ ఏదైతే ఉందో ఆ షాప్లో ఆ బాబు దులుపుతూ ఉంటాడు. ఇతని వాయిస్ గంభీరంగా ఉంటుంది కదా, ఏ బాబు ఇలా రామ్మ, నాకు చెట్లను బాగా నరికేటువంటి ఒక మంచి రంపం కావాలని అడుగుతాడు. అప్పుడు అతను చూసి కిందికి మీద చూస్తాడు, ఎందుకంటే మాస్కిన గడ్డం, భయపడతారు. ఇంకోటి వాయిస్ గంభీరంగా ఉండటం, అతనికి అప్పటికే 70-80 ఏళ్ళు వచ్చి ఉంటాయి, అర్థం కాదు ఏజీ. అతన్ని చూసి మాసిపోయిన గడ్డం అంతా చూసి భయపడి ఇంత గట్టి అడుగుతున్నాడు ఏంటి అని అనుకోని ఆ రంపం తీసుకొచ్చి అతనికి ఒక మంచిది మోడ్రన్ది తీసుకొచ్చి మనోనికి ఇచ్చేస్తాడు. ఎవరికి? ఆ యోగికి. అతను ఆ రంపాన్ని తీసుకెళ్ళి కొండపైకి వెళ్ళిపోతాడు. ఒక 3-4 days తర్వాత మళ్ళీ కిందికి వస్తాడు. కానీ అప్పుడు అతని పైన మొత్తం బ్లడ్, మరకలు అన్నీ ఉంటాయి. బాగా అలసిపోయి ఉంటాడు.
అంత ముందులాగా ఎనర్జెటిక్గా ఉంటాడు, అలిసిపోయి ఉంటాడు. 3 days తర్వాత 3 to 4 days తర్వాత బాగా కోపంగా, అలసిపోయినా కానీ కోపంగా వచ్చి ఆ బాబు దగ్గరికి వచ్చి వెంటనే గంభీరంగా, ఏ బాబు ఇలారా, ఏం రంపం ఇచ్చినవే నాకు నువ్వు అంటే వీడు భయపడుతుంటాడు. ఎవరైతే ఉన్నారో ఇతను భయపడుతూ ఉంటాడు. సార్ నేను మంచిదే కదా ఇచ్చాను గురువు గారు అంటే అలా సాధువులాగా ఉన్నారు కాబట్టి యోగిలాగా, గురువు గారు నేను మంచిదే ఇచ్చాను గారా అంటే అతను ఉండి ఏమి ఇచ్చావయ్యా, నేను ఇల్లు కట్టుకోవడానికి త్వరగా తెగే రంపం ఏమన్నాను, ఇది అస్సలు పని చేయడం లేదు, నేను పైకి వెళ్ళాను చూడు నేను ఎలా అయిపోయాను అంటే ఏది ఒకసారి ఇటు ఇవ్వండి నేను చూస్తాను అంటాడు. ఆ వ్యక్తి వర్కర్ ఎవరైతే ఉన్నారో ఆ రంపాన్ని తీసుకొని ఆ మిషన్కి ఒక వైర్ ఉంటుంది తాడు, దాన్ని లాగినప్పుడు అది స్టార్ట్ అవుతుంది. ఐడియా ఉంది కదా మేడం మీకు? సో అప్పుడు అది మిషన్ అనేది రన్ అవుతుంటది అనేసి గిర్రున తిరిగేసి ఆ రంపం అనేది రెడీ అవుతుంటది. అతను లాగడు దాన్ని. తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే వాడుతూ ఉంటాడు, తెగట్లేదు ఏంటి అని. ఇతను ఇలా స్టార్ట్ చేయగానే అది ఒకేసారి సౌండ్ చేస్తుంది. వెంటనే నేను భయపడి వెనక పోతాడు ఎవరు యోగి. భయపడి ఏందా ఇది ఇట్లా అంటుంది అంటాడు. స్టార్ట్ అయ్యింది కదా పని చేస్తుంది కదా అంటారు. ఈ కథలో ఒకటే తెలుసుకోవాల్సింది, ఒకటి మనకు అవకాశం ఏదైతే ఉందో అది దొరకడం గొప్ప కాదు, దాన్ని వాడడం కూడా తెలియాలి. ఈ సాధు యోగి ఎవరైతే ఉన్నారో ఈయన అక్కడికి వెళ్ళి ఆ రంపాన్ని తీసుకున్నాడు, వాడే విధానం తెలుసుకోలేకపోయాడు. సో అలాగా చాలా మంది వస్తారు చూస్తారు కానీ దాన్ని వాడటం తెలియదు అంతే. దాన్ని తెలుసుకున్న వాళ్ళు లక్షలు సంపాదించారు, కోట్లు సంపాదించారు. అంతెందుకు నేనే ఉన్నా కదా ఎగ్జాంపుల్. నేను కూడా ఒకప్పుడు జీరోగా వచ్చిన వాడినే కదా, నా తల్లిదండ్రులు నాకు ఆస్తులు ఏం కూడా పెట్టలేదు కదా వెనకాల. సో నేను కూడా అలా వచ్చిన వాడిని, అదే అవకాశం నాకు దొరికింది, ఎలా వాడాలో నేను ఉపయోగించుకున్నాను కాబట్టి ఈరోజు ఇలా ఉన్నాం. ఈ విధంగా అది అర్థం కాని వాళ్ళకి నా చెప్పింది దాన్ని అర్థం చేసుకోలేనటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే శిశింద్రి గారు నెక్స్ట్ ఫర్దర్ గా ఏం ప్లాన్ చేయబోతున్నారు? మాది ఒకటే విజన్ మేడం, నాది 2031 వరకు 2031 1000 crorepatiesని నా టీం ద్వారా ఇంట్రొడ్యూస్ చేయాలి, భారతదేశానికి పరిచయం చేయాలి. అలాగే ఒక మినిమం 10,000 ఆడపిల్లల్ని ఈ భారతదేశానికి ఒక చదువు ఇప్పించి వదిలేయాలి. 20 members తో ఇప్పుడు మీరు స్టార్ట్ చేశారు, నడుస్తా ఉంది. 20 members ప్రస్తుతం ఉన్నారు మేడం. మీరు ఒకసారి రావచ్చు లైవ్ గా చూడండి. ఇప్పుడు అది మీరు 10,000 అనుకుంటున్నారు, నా అంచనా ప్రకారం అయితే అది లక్షల్లో కూడా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే మీ కాన్సన్ట్రేషన్ ఆ విధంగా ఉంది, ప్రజల పట్ల మీ ప్రేమాభిమానులు అలా ఉన్నాయి. మరి ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో అమ్మ ఏ విధంగా అయితే మిమ్మల్ని పెంచి పోషించి స్థాయికి తీసుకొచ్చారో అలా ఎంతో మంది ఆడపిల్లల్ని తయారు చేయాలనే ఒక కంకణం కట్టుకుని ఇండివిజువల్గా మీరు ఒక్కరే మీకు వచ్చే దాంట్లోనే అందులోనే కొంత వాళ్ళ కోసం కష్టపడి చేస్తున్నారు చూడండి. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అండి. థ్యాంక్ యూ మేడం. ఎందుకంటే ఇట్లా ఆడపిల్లల గురించి ఆలోచించేటటువంటి వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. అందులోనే మీరు ఒక అబ్బాయి అయినప్పుడు బిజినెస్ మ్యాన్తో ఆలోచిస్తూ మీరు కూడా ఎంతోమంది మీలాంటి వాళ్ళని ఆల్రెడీ ఈ విధంగా తయారు చేస్తున్నారు, వాళ్ళ కోసమే ఆలోచించవచ్చు. కానీ ప్రత్యేకంగా అమ్మాయిల కోసం అంటే అమ్మాయిలే ఆలోచించినటువంటి రోజులు ఇవి. అలాంటిది మీరు ఆలోచిస్తున్నారంటే ప్రతి ఒక్కరిలో ఒక తల్లిని చూస్తున్నారు, ఒక చెల్లిని చూస్తున్నారంటే గ్రేట్ అండి నిజంగా. థ్యాంక్ యూ మేడం. ఆనందం ఇక్కడే ఉంది మేడం. డబ్బు నేను సంపాదించడం నాకు ఇంపార్టెంట్, డబ్బు కానీ నా ఆనందం ఇందులోనే ఉంది, తెలుస్తుంది ఇందులోనే నా ఆనందం. ఎందుకంటే రేపు నేను ఎన్ని కోట్లైనా సంపాదించండి, ఎంతైనా కూడబెట్టండి, కానీ రేపు నాకు మిగిలిపోయే పేరు ఏదైనా ఉంది అంటే వీళ్ళే, ఈ ఆడపిల్లలే. అలాగే శిశింద్రి గారు ఇప్పుడు అంటే మీలాగా కూడా చాలా మంది ఉండుండొచ్చు, ఈ ప్రోగ్రామ్ ద్వారా కూడా ఎంతమంది బయటకు రావచ్చు, అది ఖచ్చితంగా జరుగుతుంది, అది ఎలాంటి డౌట్ లేదు. అలాంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చిన్న ఏజ్ ఒక 15, 16 years 20 years లోపులోనే అట్లాంటి వాళ్ళకి రీచ్ అయితే కనుక వాళ్ళకి మీరు ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తారు? అంటే వాళ్ళు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఎలా ధైర్యంగా మీలాగా వాళ్ళు ఆలోచించాలి, అట్లాంటి వాళ్ళకి మీరు ఇచ్చే భరోసా? నేను ఇచ్చే భరోసా ఒకటే మేడం, ఇంట్లో ఈ మధ్యన నేను అబ్జర్వ్ చేసినది, ఇంట్లో పిల్లలు
అంటే చెడిపోవడానికి గల కారణం వాళ్ళకి ఎలాంటి కష్టం తెలియకుండా పెంచడం. తల్లిదండ్రుల కష్టాలు తెలియకుండా పెంచుతున్నారు, ఏంటో తెలియట్లే వాళ్ళకి. సో ఈరోజు చూడండి, దాదాపు 17% పీపుల్సే అంటే మన ఇంటర్మీడియట్లో పాస్ అయ్యారు. మీరు చూసారా రీసెంట్గా? 17% పాస్ అయ్యారు, రిమైనింగ్ వాళ్ళు పాస్ కాలే. చాలా సిస్టమ్ ఖరాబ్ అయిపోయిందండి ఎడ్యుకేషన్ పరంగా, మెయిన్ ఎడ్యుకేషనే. సో ఈ పిల్లలు కూడా ఏం చేయాలంటే, ఎవరైతే పిల్లలు ఉంటారో వారు కూడా తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించాలి. వారు అది గుర్తించట్లే, ఎంజాయ్మెంట్లకు అలవాటు పడుతారు. ఈ మధ్యన ఫ్రెండ్స్ నేను ఒక్కటే చెప్తానండి ఈ వీడియో ద్వారా, ఏ ఫ్రెండ్ ఏ రిలేటివ్ మిమ్మల్ని ఆదుకోరు. ఏ ఫ్రెండ్ ఏ రిలేటివ్ ఎవరు మీకోసం రారు, ఎవరు మీతో నిలబడరు. ఇదైతే వాస్తవం. సో మీకై మీరే ఎదగండి, మీకై మీరు మీ తల్లిదండ్రుల కష్టాన్ని నమ్ముకోండి. వాళ్ళ ఆకలిని మానుకొని పిల్లలకు పెట్టే వాళ్ళు ఉన్నారు చాలామంది. నా తల్లి అలాగే చేసేది, ఇంట్లో లేకపోతే నా వరకు ఎలాగైనా చేసి పెడుతుండే, కానీ ఆమె తినకపోతుండే, తిండికి లేదు. అలాంటి రోజులు కూడా చూసినాం. సో ఆ కష్టాన్ని చూసినా కాబట్టి మేము ఇట్లా ఉన్నాం. అలాగా వీళ్ళు కూడా ఆ కష్టాన్ని చూడాలి, అప్పుడే వాళ్ళు ముందుకెళ్తారు. మీరు ఎంతైతే కష్టపడ్డారో ఆ కష్టం అంతా కూడా అంటే మిమ్మల్ని పెంచడానికి అనే చెప్పొచ్చు. అమ్మ ఎంతైతే కష్టపడ్డారో ఈ రోజున మీ సక్సెస్ని చూసినప్పుడు ఆ కష్టం అంతా ఆవిడకి మొత్తం వెళ్ళిపోయినట్టే కదండి. ఈ రోజు ఎంత సంతోషంగా ఉంటుంది మీ అమ్మగారు. చాలా సంతోషంగా ఉంటుంది. నా కొడుకు సక్సెస్ అవ్వడమే కాదు, నన్ను సంతోషపరచడమే కాదు, కొంతమందికి లైఫ్ ఇచ్చే విధంగా ఈ రోజు నీ స్థాయికి ఎదిగాడు అని అంటే ఆ తల్లి ఆనందానికి ఇంకా హద్దులు లేవనే చెప్పాలి. ఒకసారి మీ అమ్మగారిని చూడాలనిపిస్తుంది. తప్పకుండా మేడం, ఒకసారి మీ అమ్మగారితో మాట్లాడాలనిపిస్తుంది. మీరు తప్పకుండా మన చారిటీకి రండి, లైవ్ గా మా అమ్మగారిని పిలుస్తాను, అందరం అక్కడ కాసేపు డిస్కస్ చేద్దాము. ఖచ్చితంగా మీ అమ్మగారిని కలవడానికి నేను వస్తానండి. అలాంటి మహాతల్లిని చూడండి. ఎంత మంచి వ్యక్తిని, ఎంతో మంది అనాథ పిల్లల కోసం ఆలోచించారు చూడండి మీరు. తల్లి తండ్రి ఉండి తల్లి పెళ్లి చేసుకుంటే ఆ పిల్లల్ని తీసుకొచ్చి వదిలిపెట్టారు. తల్లి తండ్రి కూడా చనిపోయి ఉంటే బంధువులు కూడా మాకు అవసరం లేదనుకుని వదిలేసేటటువంటి సిచ్యువేషన్. ఇంకొక రకంగా చెప్పాలంటే వాళ్ళు పుణ్యం కట్టుకున్నారని చెప్పాలి. మీలాంటి వాళ్ళ దగ్గర తీసుకొచ్చి ఇవ్వటం వల్ల వాళ్ళని తల్లి తండ్రి ఉన్నటువంటి వాళ్ళు కూడా అంతలా పెంచుతారో లేదో తెలియదు. మీ దగ్గర ఉంటే వాళ్ళు అంత సేఫ్గా పెరుగుతారు. రేపొద్దున వాళ్ళు మళ్ళీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందని కూడా దృష్టిలో పెట్టుకుని మీరు వాళ్ళని పెంచుతున్నారు చూడండి. ఇది కూడా నిజంగా చాలా హ్యాట్స్ ఆఫ్ అండి. ఇంకా చెప్పండి, అంటే ఇప్పుడు 20 మందితో మీరు నడిపించడం జరుగుతుంది, అలాగే ఈ మోటివేషన్ క్లాసెస్ కూడా మీరు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ప్రోగ్రామ్ ద్వారా ఎవరైనా మీ దగ్గరికి అప్రోచ్ అవ్వాలనుకోవచ్చు, మీ దగ్గరికి రావాలనుకోవచ్చు, ఎవరైనా అనాథ పిల్లల్ని మీకు ఇవ్వాలనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కానీ ఇలా మీ దగ్గరికి వచ్చి జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు ఫైనల్గా? యాక్చువల్గా మనకి ఈ 20 మెంబర్సే కాదు మేడం, మనం అడాప్ట్ చేసుకోదలుచుకుంటే దాదాపు చేసుకునే వాళ్ళం ఇప్పుడు 1000 మెంబర్స్ అయిపోతుండే. చాలా మంది ఉన్నారు బయట. కాకపోతే నా స్తోమత, నేను ఏదైతే సంపాదిస్తున్నానో నా కుటుంబం, నేను చేసే మీటింగ్స్ ఖర్చులు ఇవన్నీ చూసుకొని మేము చేస్తున్నాం. సో అందులో భాగంగా 20 మెంబర్స్ని ఇప్పటి వరకు నా వంతుగా మేము చేస్తున్నది. అనాథ పిల్లలు ఉన్నారు, అట్లాంటి వాళ్ళు మీ దగ్గరికి ఒకవేళ రావాలనుకుని ఇప్పుడు 20 మందితో మీరు చేయగలుగుతున్నారు. ఈ ప్రోగ్రామ్ చూసిన తర్వాత కూడా కొంతమంది మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలనుకుంటారు, మీ దగ్గరికి వాళ్ళు రావాలనుకుంటారు, ఖచ్చితంగా అనుకుంటారని. అలాగే ఏదైతే మోటివేటర్గా మీరు ఉన్నారో లైఫ్లో ఎలా మనం సక్సెస్ అవ్వాలి అనుకున్నప్పుడు మిమ్మల్ని వాళ్ళు అప్రోచ్ అవ్వాలనుకుంటారు. వాళ్ళు అట్లాంటి వాళ్ళు మీ దగ్గరికి రావాలనుకునేటువంటి అబ్బాయిలే కావచ్చు, ఇలానే అనాథ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇది చూసిన తర్వాత అరే తన దగ్గరికి వెళ్తే లేకపోతే తన దగ్గరికి తీసుకెళ్లి పిల్లల్ని మనం ఇచ్చామంటే కనుక వాళ్ళకి మంచి బంగారు భవిష్యత్తు ఉంటుంది అని రావాలనుకుంటారు. కానీ నెక్స్ట్ మీరు ఇంకా వేరే వాళ్ళకి మీరు అవకాశం ఇవ్వగలుగుతారా? లేకుంటే మీరు ఆ స్థాయికి వచ్చిన తర్వాతనే మీరు వాళ్ళకి అవకాశం కల్పిస్తారా? లేదు ఏ విధంగా ఎవరైనా సపోర్ట్ చేయడానికి కనుక ఎవరైనా ముందుకు వస్తే దీన్ని మరింత ముందుకు తీసుకురావడానికి కూడా, ఎందుకంటే మీరు ఫస్ట్ నాతో అన్నారు మేడం నేను ఎవరో ఏదో చేయాలని ఆశించి నేను చేయట్లేదు, అది ఎక్కడా కూడా ఆ పదాన్ని మీరు వాడొద్దు, నాకు అవసరం లేదు, నేను నా కష్టంతోనే నాకు వచ్చిన దాంట్లోనే వచ్చిన 10 రూపాయల్లోనే నేను 2 రూపాయలు ఖర్చు పెట్టిన 8 రూపాయలు నేను ఖర్చు పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటున్నారు. కానీ ఇది నేను ఇప్పుడు మాట్లాడాలండి, మీరు అన్నారని చెప్పి నేను దీన్ని బయటకు నేను ఓపెన్ అవ్వకుండా ఉండటం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎంతో మంది అంటే వాళ్ళకి కూడా సహాయం చేయాలనే ఆలోచన ఉంటుంది, కానీ వాళ్ళకి చేయడానికి వాళ్ళకి టైం కుదరకపోవచ్చు, ఆలోచన అయితే ఉంటుంది, కానీ ఎవరో ఒకరికి చేస్తూ ఉంటారండి. ఏదైనా వచ్చింది కష్టం అని అంటే
ఇది మనం చేసేసాం కదా అనుకుంటారు, కానీ అది కరెక్ట్ వేలో వెళ్తుందా లేదా, చేరాల్సిన వాళ్ళకి చేరుతుందా లేదా, అది కూడా అదంతా వాళ్ళు చూసుకోలేరు. ఎవరో వస్తారు, మనకు తెలిసిన వాళ్ళకి ఒక 10 మంది పిల్లలు అక్కడ అనాథ పిల్లలు ఉన్నారండి, పాపం వాళ్ళు బాధపడుతున్నారు అని మాలాంటి వాళ్ళ దగ్గరకు ఎవరో ఒకరి దగ్గరకు వచ్చి అడిగారు అనుకోండి, అక్కడికి వెళ్ళి వాళ్ళని ఎంక్వైరీ చేసుకునేది నిజమా కాదు ఇదంతా అడిగేది ఉండదండి. ఆ మంచి మనసుతోటి 10 రూపాయలు ఇచ్చే స్థాయి ఉంటుంది కాబట్టి అయితే చూడండి వాళ్ళకి చేయండి అంటారు, అది వాళ్ళకి అందదు. ఇలాంటి ఎన్నో చూస్తున్నాం, ట్రస్ట్లో కూడా మనం చూస్తూనే ఉన్నాం. వీటిని మీరు దృష్టిలో పెట్టుకుని అసలు ఆ టాపికే తీయొద్దు మేడం మీరు, ఎందుకంటే నాకు ఎవరో ఇస్తే నేను ఏదో చేయాలని కాదు, నా ఉన్నంతలోనే నేను చేస్తున్నాను అంటున్నారు. ప్రోగ్రామ్ బయటికి వెళ్ళిన తర్వాత ఎంతో మంది మమ్మల్ని అప్రోచ్ అవుతారు, ఖచ్చితంగా మీ కాంటాక్ట్ నెంబర్ దాంట్లో మేము టెలికాస్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే దాంట్లో మేము కాంటాక్ట్ నెంబర్ ఎప్పుడైతే మేము వేయలేదనుకోండి ఏదో ఒట్టుగానే ఫేక్ ప్రోగ్రామ్ అయిపోతుంది, అది నిజమా కాదా అన్నది కూడా ఎంక్వైరీ చేసుకోవడం మీకు కాల్స్ వస్తాయి. అలా వచ్చినప్పుడు మీరు వాళ్ళందరినీ కూడా ఏ విధంగా తీసుకెళ్లాలనుకుంటున్నారు, వాళ్ళకి మీరు ఏ విధంగా భరోసా కల్పిస్తారు, దీన్ని ఇంకెలా ముందుకు మీరు నడిపించగలరు, వీళ్ళకి వాళ్ళకి కూడా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? యాక్చువల్గా మీరు అన్నట్టుగా మేడం బయట చాలా ఉన్నాయి చారిటీలు, కొన్ని బ్లాక్ మనీ రొటేషన్ చేయడానికి ఉన్నాయి, కొన్ని ఇన్కమ్ ట్యాక్స్ తప్పించడానికి ఉన్నాయి, చాలా ఉన్నాయి చారిటీలు. మీరు అన్నట్టుగా కొంతమంది చారిటీ పేరు చెప్పుకొని బ్రతికే వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే నేను అన్నాను మనకు స్పాన్సర్స్ అవసరం లేదు, స్పాన్సర్స్ మనకు అవసరం లేదు మేడం, ఎక్కువ ఏం స్ప్రెడ్ చేయకండి అనేసి అందుకే నేను చెప్పాను మీకు. సో మనకి ఇక్కడ ఏంటంటే మేడం నేను చేసేటువంటి ఫ్రీడమ్ అసోసియేట్స్ ఏదైతే ఉందో ఇందులో మేము ట్రైనింగ్ ఇస్తాం. ఇప్పుడు 52 బ్యాచ్ అయిపోయింది లాస్ట్ మంత్లో, ఈ మంత్ ఇప్పుడు ఫ్రెష్గా స్టార్ట్ అయింది కాబట్టి మే మంత్లో 53 స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు 53/2K25 అని వస్తుంది వాళ్ళకి బ్యాచ్ నెంబర్. దీంతో పాటుగా ఇందులో మేము కొన్ని ట్రైనింగ్స్ ఇస్తాం ఫైనాన్షియల్గా, అంటే ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఎలాంటి పెట్టుబడి లేకుండా అండ్ వితౌట్ ఫీల్డ్ వర్క్ లేకుండా మార్కెటింగ్లో మనం వివిధ రకాల అంటే బయట చాలా ఉన్నాయి, చైన్ సిస్టమ్ మార్కెటింగ్, MLM కాన్సెప్ట్, ఇవన్నీ కాదు. ఒక మంచి కంపెనీకి, ఒక కార్పొరేట్ సిస్టమ్ ఉన్నటువంటి కంపెనీకి, ఒక 18 కంట్రీస్లో ఉన్నటువంటి కంపెనీకి, అలాగే ప్రతి డిస్టిక్లో మన తెలుగు రాష్ట్రాలలో కాదు మన ఇండియాలో ప్రతి డిస్టిక్లో ఉన్న ఒక ఆఫీసు తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నటువంటి కంపెనీ, ఆ కంపెనీకి ఎలా పనిచేయచ్చు, ఎవ్రీ మంత్ మినిమంలో మినిమం 1 lakh నుండి 10 lakhs 1 crore పైన సంపాదించవచ్చు. సో మన టీంలో ఉన్నారు అలా కూడా. లాస్ట్ మంత్లో రాజు అనే మా టీంలో ఒకతను ఉన్నాడు. సో దాదాపు 53 lakhs ఎర్న్ చేశాడు లాస్ట్ మంత్లో విత్ TDS కటింగ్స్, ట్యాక్స్ కట్టాయి, ఎక్కడా కూడా బ్లాక్ మనీ ఉండదు, అబద్ధాల ఆట ఉండదు, ఎవరిని మోసం చేసుడు ఉండదు. సో ఇందులో వీళ్ళు సంపాదిస్తున్నప్పుడు మాకు మేముగా కొంత ఇన్కమ్ ఇటు మేము డైవర్ట్ చేయడం జరుగుతుంది చారిటీకి. కానీ మేము ఈ రోజు వరకు ఎవరిని మీరు స్పాన్సర్గా ఉండండి సార్ అని నేను ఎవరిని అడగలే, ఈ రోజు వరకు అడగలే. స్పాన్సర్గా ఉండండి అని ఎవరిని అడగలే. నా టీంలో ఎవరైతే వస్తారో వారే బిజినెస్ చేస్తారు, వచ్చిన ఇన్కమ్ నుండి కొంత పర్సెంటేజ్ ఇస్తాము. వారు సంపాదించుకుంటారు, ఇటు పిల్లలు ఉంటారు, విన్ టు విన్ సిచ్యువేషన్. వాళ్ళు విన్, మేము పెట్టిన చారిటీ విన్, నేనైతే సంకల్పం పెట్టుకున్నానో అది కూడా విన్ అవుతుంది. సో ఇట్లా మోటివేషనల్ అంటారా, ఇప్పటి వరకు నేను దాదాపుగా 65 ట్రైనింగ్స్ ఇచ్చాను. ఒకటి SBIలో లైఫ్ ఇన్సూరెన్స్ సంబంధించింది, ICICIలో లైఫ్ ఇన్సూరెన్స్ సంబంధించింది, రియల్ ఎస్టేట్ చిన్న రియల్ ఎస్టేట్ కంపెనీలలో లీడర్స్ ట్రైనింగ్స్, LDP ట్రైనింగ్స్ అంటాం మేము వాటిని, లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అని. సో ఈ ట్రైనింగ్స్ ఇచ్చాము, చాలా ఇచ్చాము. సో ఇట్లా కొన్ని బాగానే చేసాము మోటివేషనల్గా. సో అట్లా అందులో వచ్చిన ఇన్కమ్ కూడా చారిటీ కొంత ఇచ్చేస్తుంటాను, ఏం వచ్చినా కొంత చారిటీకి వెళ్తుంది. అలా అన్నట్టు. అంటే సాధారణంగా మోటివేటర్స్ ఎవరైనా సరే ఎక్కడైనా మనం మోటివేషన్ క్లాసెస్ వింటున్నాము అంటే ఫస్ట్గా మనం వినేది అంటే ఒక లక్ష్యాన్ని మీరు పెట్టుకోవాలి, లక్ష్యం పెట్టుకుంటేనే మనం సక్సెస్ సాధిస్తాము అని అంటూ ఉంటారు. నిజంగానే లక్ష్యాలు నెరవేరుతాయా? లక్ష్యాలు నెరవేరుతాయి మేడం, కానీ పెట్టుకుంటే నెరవేరుతాయని నేను నమ్మను. పుడితే నెరవేరుతాయి. పుట్టడం ఏంటి, ఇది కొత్తగా చెప్తున్నారని చాలామంది అంటారు. అవును, లక్ష్యం అనేది ఎవరో చెప్పారు, మోటివేట్ చేశారు, లక్ష్యాలు ఉండాలి, ఈ టైంకి ఇది జరిగిపోవాలి అనేది అంటుంటారు కదా. అది ఒకవేళ జరగొచ్చేమో, కానీ నీలో పుట్టాలి. అది ఎలా పుట్టాలి, నీ కుటుంబ పరిస్థితులను చూసి,
నీ తల్లి నీ తండ్రి కష్టపడుతున్న ఇబ్బందులను చూసి, నువ్వు నీ పిల్లల్ని పోషించే విధానం చూసి, నీ పక్క వాళ్ళు చదివిపిస్తున్నటువంటి స్కూల్లో పిల్లలని, నీ పిల్లల్ని ఎక్కడ చదివిపిస్తున్నావు, నీ ఈఎంఐలు, నీ అప్పులు, నీ మిట్టీలు, ఈ ఇబ్బందులలో నుండి నీకంటూ ఒక లైఫ్ స్టైల్ రావాలి, నేను ఇలా ఉండాలి అనేది ఒకటి పుట్టాలండి. అలా పుట్టినప్పుడే అది నెరవేరుతుంది. అప్పుడు నువ్వు రాయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నీలో ఇలా పుట్టేసింది కదా, అది చచ్చిపోదు. ఇక ఒకసారి నీ కడుపులో పుట్టిన బిడ్డ చచ్చిపోడు. అలాగే ఒకసారి నీ మైండ్లో పుట్టిన ఆలోచన దాన్ని లక్ష్యాలుగా మార్చుకున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో అది నెరవేరకుండా ఉండదు, ఖచ్చితంగా నెరవేరుతుంది. ఖచ్చితంగా 100% నెరవేరుతుంది. మనలో అది పుట్టుకొస్తేనే ఆ లక్ష్యం సాధిస్తారు, ఆ లక్ష్యం నెరవేరగలుగుతాం, మనం నెరవేర్చగలుగుతాం, ఖచ్చితంగా నెరవేరుతుంది. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకవేళ లక్ష్యం పెట్టుకున్న తర్వాత కూడా కొంతమంది లక్ష్యం పెట్టుకున్న తర్వాత మధ్యలో వదిలేస్తూ ఉంటారు. చిన్న ఎగ్జాంపుల్, వాటర్ బాటిల్ ఏమైనా ఉందా ఇక్కడ? ఇది ఒక ఐరన్ బాటిల్ అనుకోండి, తప్పుగా అనుకోకండి, చూపించవచ్చు కదా. అది గ్రీన్ బాటిల్ ఉంది, పర్వాలేదా? ఏం పర్లేదా? నాకు ఒక పేపర్ ఇవ్వగలుగుతారా? థ్యాంక్ యూ మేడం. వేయచ్చు కదా అందులో? సింపుల్గా మేడం, మీలో ఒక లక్ష్యం పుట్టింది, అది దేన్ని చూసి పుట్టింది? నీకున్నటువంటి అప్పులు కావచ్చు, మీ పిల్లల ఫీజులు కావచ్చు, లేదా నీ చిన్నతనంలో నువ్వు అనుభవించిన కష్టాలు కావచ్చు, లేదా ఇంకేదైనా కావచ్చు. ఎనీ నీ లైఫ్లో ఏదైతే ఉందో, నేను ఇలా ఉండాలి అనుకున్నావో అవన్నీ ఇప్పుడు ఇందులో వేసాను నేను. వేసిన తర్వాత ఇప్పుడు ఇది నీ ఫ్యూచర్, ఇందులో నీ ఫ్యూచర్ ఉంది, ఏముంది? నీ పిల్లల భవిష్యత్తు ఉంది, నీ కుటుంబ పరిస్థితులు ఉన్నాయి, నీ పరిస్థితి ఉంది, అన్నీ ఉన్నాయి ఇందులో. ఇప్పుడు దీని పేరు, ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి. దీని పేరు ఇప్పుడు నువ్వు పెట్టుకున్న ఐఏఎస్ కావచ్చు, నువ్వు పెట్టుకున్న ఐపీఎస్ కావచ్చు, లేదా నీ బిజినెస్లో ఒక ఉన్నత స్థానంలో, మహోన్నత స్థానంలో ఉండాలని నువ్వు అనుకుంటే అదొక లక్ష్యంగా నువ్వు మార్చుకున్నావు. అది నీకు దక్కుతే అందులో ఉన్నటువంటి నీ పరిస్థితులన్నీ వెళ్ళిపోయి నీకు హ్యాపీ అవుతున్నావు కదా. మరి అది నీకు దక్కాలంటే నువ్వు పట్టుకొని ఉన్నావు కదా. అప్పుడు ఇది ఐరన్ అయింది. ఎగ్జాంపుల్, కింది నుంచి హీట్ ఉంటుంది, హీట్ పెట్టాను. ఈ హీట్ ఎవరు? నీ ఇంటి పక్కన వాళ్ళు, మీ చుట్టాలు, లేదా నీ ఫ్రెండ్స్, నీ బంధువులు, ఈ సమాజం ఏదైనా కావచ్చు. వేడి ఏం వేడి? నువ్వు చేయలేవు, నీ వల్ల కాదు, మాటలతో వివిధ రకాలుగా హింసిస్తూ ఉంటారు. కొంతమంది సపోర్ట్ చేస్తారు, కొంతమంది చేయరు. అప్పుడు ఇది వేడి ఎక్కుతూ ఉంటుంది, నార్మల్గా వేడి ఎక్కుతుంది, రెడ్ అయిపోతుంటుంది. ఐరన్ రెడ్ అవుతుంటుంది కదా, రెడ్ అయిపోతుంటుంది. అప్పుడు నీ చేయి కాలుతూ ఉంటుంది కదా. నువ్వు వదిలేస్తారా? వదిలేయకూడదు. సాధారణంగా ఏంటంటే మనం ఆ హీట్ తట్టుకోలేరు, ఆ బాధని భరించలేకపోతే మనం వదిలేస్తారు. బాధను తట్టుకోలేక వదిలేస్తారు. కానీ ఎవరైతే పూర్తిగా చేయి కాలి బూడిదైపోయినా, పోని వాని ప్రాణమైపోయినా దాన్ని పట్టుకొని ఉంటాడో వానికి అప్పుడు ఆ లైఫ్ దక్కుతుంది, ఆ లక్ష్యం వానికి నెరవేరుతుంది. ఎవరైతే వదిలేస్తారో వారికి నెరవేరదు. సో నేను చెప్పేది ఒకటే, మనం పెట్టుకొని ఒక్కసారి పట్టనే రాదు, పట్టిన పట్టు విడవనే రాదు. పట్టిన పట్టు విడుచుట కన్నా నీ ప్రాణాలు విడుచుట మేలయ్య అనేసి మనకు విశ్వదాభిరామయ్యనురవేమని ఒకటి ఉంటుంది పద్యం చిన్నప్పుడు స్కూల్. సో అలాగా మనం ఒక్కసారి పట్టుకున్నాము, ఒక్కసారి మొదలు పెట్టాము అంటే మధ్యలో ఆపే ప్రసక్తే లేదు. సో అలాగన్నట్టు అప్పుడే మనకు అది నెరవేరుతుంది. ప్రాణమే పోని, నువ్వు పెట్టుకున్న లక్ష్యాన్ని నువ్వు వదలకు. నేను అలాగే చేశాను. సో మీకు చెప్పేది అది. ఎందుకంటే కొంతమంది సక్సెస్ సాధించినప్పుడు చెప్పుకుంటూ ఉంటారండి, అరే మన కళ్ళ ముందే తిరిగాడు కదా, మనం చూస్తే గట్టిగా ఒక 1 year బ్యాక్ ఏ కాళ్ళు నడుకున్నా వెళ్తూ ఉంటారు, ఎక్కడో కనిపిస్తారు, పని బాట ఏం లేదు, గాలికి తిరుగుతున్నాడు, ఏం లేదని మాట్లాడుతున్నటువంటి వ్యక్తులే ఎవరైతే అలా మాట్లాడతారో మళ్ళీ అదే పర్సన్ మళ్ళీ వీళ్ళకి ఒక 1 సంవత్సరం తర్వాతే అనుకోండి, లేకపోతే 2 సంవత్సరాల తర్వాతే చూసినప్పుడు తను సక్సెస్ సాధిస్తాడు. కాళ్ళు నడుకు నడిచేటటువంటి వ్యక్తి కారులో తిరుగుతూ ఉంటాడు, అదే ఇతను తీసుకోలేక ఎట్లా ఆలోచిస్తాడు, ఇది ఎలా జరిగింది, తిను ఏం చేసేసాడు, ఏ దొంగ పనులు చేశాడు, లేకుంటే ఏంటి, ఇదే ఆలోచన ఉంటుంది. కానీ వాళ్ళు ఏ విధంగా కష్టపడారు, ఏ విధంగా ఈ స్థాయికి వచ్చారన్నది వాళ్ళు తీసుకోలేరు, అది నమ్మలేరు కూడా. అట్లాంటి వాళ్ళకి ఎట్లా చెప్తారు మీరు? ఒకటే మేడం,
దృఢ సంకల్పం మనలో ఉండాలి, ఇప్పుడు ఫర్ జ్వలించే ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు అంతే చెప్పిన విధంగా జ్వలించే కాంక్ష మనలో ఉండాలి. డిజైర్ అంటారు, డిజైర్ ఒక దృఢ సంకల్పం. ఇది మనలో ఉన్నప్పుడే అది నెరవేరుతుంది. ఇప్పుడు నన్ను చూసి అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. రీసెంట్గా మన వంశీ టాక్స్ రా టాక్స్ అని ఒకటి ఉంది, అందులో బ్రహ్మానందం గారు ఒక మాట అంటారు, వెనక మాట్లాడుకునే వాళ్ళు అవును మన వెనకాలే ఎప్పుడు ఉంటారు, మన వెనకే ఉంటారు. మనం ముందున్నామని అర్థం. అవును సో మనం మన గురించి నలుగురు మాట్లాడుకుంటున్నారంటే వాళ్ళు మాట్లాడుకునేవాళ్ళు, మనం చేసేవాళ్ళం. సో ఈరోజు వాళ్ళు ఇంటర్వ్యూ ద్వారా చప్పట్లు కొట్టే అవకాశం కూడా ఉంటుంది, అవును ఆ రోజు మాట్లాడుకున్న వాళ్ళే. సో మనం ఏం చేస్తున్నాం, మన పైన క్లారిటీ ఉందా, మనం చేసే పని పైన క్లారిటీ ఉందా, మనం పెట్టుకున్న లక్ష్యం పైన ఏకాగ్రతతో ముందుకు వెళ్తున్నామా, వివిధ సైడ్ చూడకుండా. ఇప్పుడు మీరు చూడండి, హైవేలో మీరు 80 స్పీడ్లో వెళ్ళారనుకోండి, హైవేలో మీరు పక్కన వేరే వెహికల్ వస్తుంది, ఈ పక్కన వేరే వెహికల్స్ వస్తుంది, సైడ్ మిర్రర్స్ చూస్తారు కదా, చూస్తారా లేదా? చూసామండి. అదే మీరు 120 స్పీడ్లో వెళ్తే, 160 స్పీడ్లో వెళ్తే, 250 స్పీడ్లో వెళ్తే సైడ్స్ చూసే అవకాశం ఉంటుందా? ఉండదు. నీ లక్ష్యం పైన నువ్వు ఎంత ఏకాగ్రతతో ఎంత ముందుకెళ్తున్నావు అనేది ఇంపార్టెంట్. సో వేరే నలుగురు 4 మాటలు అంటారు, వదిలేయడమే, పట్టించుకోవడం లేదు. మన పైన మనకు నమ్మకం ఉంది, మనం చేసే వృత్తి పైన మనకు నమ్మకం ఉంది, ముందుకెళ్ళడమే. శిశుంద్రి గారు, అలాగే మీరు ఫ్రీడమ్ అసోసియేషన్ అని పెట్టుకున్నారు కదా, ఆ పేరు పెట్టాలని ఆలోచన ఎందుకు వచ్చింది? అసలు ఆ పేరు పెట్టడానికి గల రీజన్ ఏంటి? ఫ్రీడమ్ అనే మాట స్వేచ్ఛ, తెలుగులో స్వేచ్ఛ. ఎస్, స్వేచ్ఛ అనే మాట స్వతంత్రం అనే దాన్ని సూచిస్తుంది, అవునా మేడం? నేను ఇచ్చే ట్రైనింగ్స్ ఏంటి, డబ్బు ఎలా సంపాదించాలి అని, అండ్ వితౌట్ పెట్టుబడి అంటే ఇన్వెస్ట్మెంట్, వితౌట్ ఇన్వెస్ట్మెంట్తో ఎలా చేయాలి అనేసి. చాలామంది జాబ్లో స్ట్రగుల్ అవుతూ ఉంటారు, స్వేచ్ఛ ఉండదు. మన పై అధికారి నుండి, నిత్యం మనకు గమనిస్తూ ఉండే పై అధికారి నుండి స్వేచ్ఛ, ఈఎంఐల నుండి స్వేచ్ఛ, అప్పులలో నుండి స్వేచ్ఛ, నువ్వు కోరుకుంటున్నటువంటిది ఏదైతే ఉందో. కొంతమంది ఇప్పుడు జాబ్ చేస్తుంటారు, ఎగ్జాంపుల్గా నువ్వు ఏదైనా కంపెనీలో జాబ్ చేస్తున్నారనుకోండి మేడం, రీసెంట్గా మీ తమ్ముందో లేదా మీ ఎవరిదో ఒకరిది మ్యారేజ్ అయిందనుకోండి, మ్యారేజ్కి వెళ్ళారనుకోండి, ఒక 2 days లీవ్ తీసుకొని లెటర్ పెట్టుకొని వెళ్ళిపోతారు. కనుక అక్కడికి వెళ్ళాక ఒక 4 days ఉండాల్సి వస్తుంది. మళ్ళీ ఎవరిని రిక్వెస్ట్ చేయాలి మీరు? మీ బాస్ని. అతని నుండి స్వేచ్ఛ, మీ పని గంటలు మీరే నిర్ణయించుకొని, మీకు కావలసినప్పుడు సెలవులు మీరే తీసుకునే స్వేచ్ఛ. సో ఈ స్వేచ్ఛ అనే పదం ఏదైతే ఉందో, దీన్ని మీ కుటుంబంలోకి ప్రవేశపెట్టడమే ఈ ఫ్రీడమ్ అసోసియేట్స్ యొక్క లక్ష్యం. ఫ్రీడమ్ అనేది ప్రతి మనిషికి ఇంపార్టెంట్. డబ్బు సంపాదించడం గొప్ప విషయం కాదు, మనకు నచ్చిన పని చేయడం కూడా గొప్ప విషయం. డబ్బు వస్తే నచ్చింది నచ్చినట్టు చేస్తాం. నచ్చినప్పుడు టైం ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఎటో నడుచుకుంటూ వెళ్తూ ఉంటాం, షాప్ అంటే మార్నింగ్ వాకింగ్ చేస్తుంటాం. చేస్తున్నప్పుడు ఎవరో ఒకరు మంచిగా ఒక బ్రాస్లెట్ వేసుకొని కనిపిస్తూ ఉంటుంది. సో అది నాకు కొనాలనిపించింది, వెంటనే కొనేయాలి. స్వేచ్ఛ, ఈ స్వేచ్ఛ అనే పదాన్ని ప్రవేశపెట్టడమే మా ఫ్రీడమ్ అసోసియేట్స్ యొక్క లక్ష్యం. దానిపైనే ట్రైనింగ్స్ అన్ని, జాబ్ నుండి విముక్తి, స్ట్రెస్ నుండి విముక్తి. ఏదైతే 24 గంటలు, ఇప్పుడు కొద్ది గంటల కొద్ది జీతానికి ఎన్నో గంటల శ్రమ, ఆ శ్రమ నుండి స్వేచ్ఛ. సో ఈ స్వేచ్ఛనే ఇంపార్టెంట్, దాని పేరే ఫ్రీడమ్ అసోసియేట్స్. ఇది నేను పెట్టుకున్నది. ఎట్లా మేడం? అనుకున్నాను ఏదో అది దాంట్లో చాలా అర్థం ఉంటుంది. ఫ్రీడమ్ చాలా, మనకి దాని మీనింగ్ తెలిసినా కానీ ఎంతో అంతర్గతంగా కనుక మనం వెళ్తే ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి సమాధానం మీ దగ్గర నుంచి వస్తుంది. తప్పకుండా అది ఉండాలి మేడం. ఫ్రీడమ్ అనేది లైఫ్లో ఉండాలి. ఇప్పుడు నా కారు కొనాలనిపించింది, కొనేయాలి. సో అది కూడా ఇంపార్టెంటే. ఇప్పుడు కార్ అంటే నాకు రేంజ్ రోవర్ తీసుకోవాలని ఉంది, నీకాడ ఇన్కమ్ ఉందా, దానికోసం కష్టపడు. సో స్వేచ్ఛ అనేది జీవితంలో ఉండాలి, కానీ దానికోసం ఎలా కష్టపడాలి, దాన్ని ఎలా అచీవ్ అవ్వాలి అనేది మనం ట్రైనింగ్ ఇస్తాం, ఎలా ముందుకు వెళ్ళాలనేసి. అలా మేడం. థ్యాంక్ యూ ప్రజ్వల మేడం గారు. సో మమ్మల్ని గుర్తించి శ్రవణ్ గారికి కూడా చాలా కృతజ్ఞతలు నా నుండి. ఎందుకు మా టీం తరపున కూడా, నా తరపున కాదు, ఎందుకంటే మమ్మల్ని గుర్తించి ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చి మీరు ఇంటర్వ్యూ చేయడము మమ్మల్ని చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ ప్రజ్వల మేడం. మీరు కూడా చాలా ఓపికతోని చాలా బాగా అడిగారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఒక సక్సెస్ ఎవరైతే సాధిస్తారో ఆ సాధించిన వాళ్ళు ఆ విషయం ప్రతి ఒక్కరికి తెలియాలి. మనం చేసే ప్రోగ్రామ్స్ అన్నీ అలానే ఉంటాయి.
ఎన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మనం చేస్తూ ఉంటాము, ఎలా కష్టపడ్డారు, ఈరోజు మీ స్థాయికి వచ్చారు, 10 మందికి ఇన్స్పిరేషన్గా మిమ్మల్ని ఇన్స్పైర్గా తీసుకుని ఎంతోమంది మీలాంటి వాళ్ళు తయారు కావాలి అని. ఇది ఏదో ఎవరో ఒకరిద్దరూ చెప్తేనో ఈ రోజున ఇక్కడ వచ్చి మీరు కూర్చోలేదండి. మేము కొంత మీ గురించి కంప్లీట్గా మేము తెలుసుకుంటాం. ఆ తెలుసుకున్నప్పుడు మీలాంటి వ్యక్తిని కొన్ని లక్షల మందికి మనం పరిచయం చేయాలి తినని అని. లైఫ్లో ఎవరైతే సక్సెస్ సాధిస్తారో, మీలాగా కష్టపడి ఎవరైతే సాధిస్తారో అలాంటి ప్రతి ఒక్కరికి కూడా అక్కడ కూర్చునే అర్హత ఉంటుందండి. ఈ ప్రోగ్రామ్ చేయడం కూడా నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. మీరు రావడం ఇంకా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ మేడం. V5 ప్రేక్షకులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎవరైతే మా వీడియో ఇప్పుడు ఇంటర్వ్యూ చూశారో, నేను చెప్పినటువంటి ఈ అవకాశాన్ని వదలకండి. మీరు వదిలారంటే వేరే వారికి దక్కుతాయి. ఇంకోటి మేడం, చాలామంది కింద యూట్యూబ్లలో కామెంట్స్ పెడుతుంటారు, అరే ఎన్ని పట్టుకొచ్చారు ఏంటి, అసలు ఏం అవకాశం ఏంటి అనేసి చాలా మంది. ఏదైనా చూడండి, మన ఛానల్లో జరిగేటటువంటి ప్రోగ్రామ్స్ ఏమైతే ఉంటాయో ఏ ఒక్కటి కూడా మీకు కనిపించదు. ఎందుకంటే నిజంగానే జెన్యున్ గానే అలాంటి పర్సన్స్ మాత్రమే మా స్టూడియోకి రావడం జరుగుతుంది. అది వాస్తవం, ఇదైతే వాస్తవం. కానీ కొంతమంది ఉంటారు మేడం, వీళ్ళని టైం పాస్ అంటూ ఉంటాం, మేము టైం పాస్ కావాలంటుంటాం. ఎవరైతే ఇట్లా అంటే బ్యాడ్గా పెడుతూ ఉంటారో, అది పెట్టడం వల్ల నష్టం ఏమి ఉండదు. కానీ ఒక్కసారి మనల్ని కాంటాక్ట్ అయ్యి, ఒక్కసారి మన టీం దగ్గరికి వచ్చి మన మీటింగ్ ఒక్కసారి అటెండ్ అయితే అప్పుడు దాని వాల్యూ అతనికి తెలుస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు నేను కూడా అట్లా పెట్టినా అన్ని యూట్యూబ్లలో. అందుకే ఎందుకు చెప్తున్నా మాట అంటే, నేను కొన్ని అవకాశాలు నాకు దొరికినప్పుడు కొంతమందిని కాంటాక్ట్ అయ్యాను. ఫ్రీ అని చెప్పారు, అక్కడికి వెళ్ళాక డబ్బులు కట్టమంటారు, అక్కడికి వెళ్ళాక వేరే ఏదో ఉంటుంది. సో ఇలా చాలా జరిగాయి. అలా నాకు కొంచెం నమ్మకం పోయింది. అట్లా మనం అలా చేయం. సో నేను కూడా అక్కడ నుండే వచ్చాను కాబట్టి, అంతా మన జాతి కాబట్టి అందరికి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, కుటుంబంలో ఎవ్వరూ స్ట్రగుల్ అవ్వద్దు. సెకండ్ ఇన్కమ్ సోర్స్ లాగా ఇది ఒకటి పెట్టుకోండి. ఈ ఆపర్చునిటీ ఒక్కసారి మన మీటింగ్స్ అటెండ్ అవ్వండి, సరిపోతుంది. ఓకే, ఇప్పుడు మీ డ్రీమ్, మీరు ఒకటే టార్గెట్ పెట్టుకున్నారు, 20 మందితో ఉన్నటువంటి ఈ ఆడపిల్లలు ఏదైతే ట్రస్ట్ ఉందో దాన్ని 10,000కి రీచ్ అవ్వాలని కోరుకుంటున్నారు. 10,000 కాదండి, 1 lakh మెంబర్స్కి పైన రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా మా V5 న్యూస్ ఛానల్ కోరుకుంటుందండి. మరి ఎన్నో మంచి ప్రోగ్రామ్స్ చేయాలి, మరి ఎంతో ఉన్నత శిఖరాలను మీరు అధిరోహించాలి. ఇంకా మళ్ళీ నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తూనే ఉండాలి. మీ స్థాయి పెరుగుతున్న కొద్దీ మనం దీని గురించి మనం డిస్కస్ చేసుకుంటాం. తప్పకుండా మేడం. ఇంకా చాలా పెద్ద స్థాయికి వెళ్ళాలండి. మీరు వెళ్తే ఎంతో మందికి మంచి చేస్తారు. క్లారిటీ నాకు ఎన్నో మంచి విషయాలు ఈరోజు మీ తరఫు నుంచి మేము తెలుసుకోవడం జరిగింది. అలాగే అమ్మ ప్రేమ అంటే ఎలా ఉంటుంది, అమ్మ నాన్న రెండూ తానే మిమ్మల్ని ఏ విధంగా మిమ్మల్ని పెంచి స్థాయికి తీసుకొచ్చారు, ఎన్నో విషయాలు ఈరోజు మాతో చర్చించారు. చాలా మంచి ప్రోగ్రామ్ ఈరోజు నేను చేశానని చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నానండి. మరి ఎంతో సక్సెస్ సాధించారని మనస్ఫూర్తిగా మా V5 న్యూస్ కోరుకుంటుందండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. గంపా నాగేశ్వర గారి శిష్యులు ఎవరైతే ఉన్నారో, ఎవరు వచ్చినా ఎవరితో మాట్లాడుతున్నా కూడా గంప గారితో మాట్లాడితే ఏ విధంగా అనిపిస్తుందో వాళ్ళ శిష్యులు కూడా అలానే మాట్లాడతారు. ఆయన వీడియోస్ చూస్తూ పెరిగిన వాళ్ళం. ఏ గూటి పచ్చి ఆ గూటికి చేస్తాయి. ఏదైతే ఆలోచిస్తామో మన కాన్సన్ట్రేషన్ దాని మీద పెడితే ఎలా మనం సక్సెస్ అవుతాం అన్నది ఆయన నిజంగా లైవ్లో మనకు చూపించారు. మరి ఈ శిశింద్రి తండ్రి ప్రేమ లేకుండా తల్లి ప్రేమతోనే పెరిగారని మేము విన్నాం. నా తల్లి దీనికి మొత్తానికి కూడా, మా తల్లి నన్ను కన్నా తల్లి ఎవరైతే ఉన్నారో ఆమెదే సక్సెస్ మొత్తం కూడా. ఏదైతే మీరు నష్టపోయారో, లైఫ్లో ఎన్నో ఒడిదుడుకులన్నీ మీరు చూస్తున్నారు కాబట్టి. నా చిన్నతనంలోనే నాన్న ప్రేమ తెలియదు వాస్తవానికి. అంటే ఇప్పుడు మీరు మీ వరకు మీరు మెయింటైన్ అవ్వటమే ఒకప్పుడు చాలా కష్టంగా ఉంది. జొమాటో చేశాను, ర్యాపిడో చేశాను. మీరు ప్రత్యేకంగా ఒక చారిటబుల్ ట్రస్ట్ మీరు స్థాపించడం జరిగింది. మీకు ఎవరైనా సహాయం చేస్తారా, లేకుంటే మీ ఒక్కరే దీన్ని నడిపించడం జరుగుతుంది? నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు ఉండడానికి స్థలం లేకపోతే